హలో అందరికీ. ఏంటి పాత సామాన్లు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారా? ఇవైతే చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లో మబ్బు పట్టిపోయిన వస్తువులండి. వీటినైతే చిన్న మేకఓవర్ చేద్దామనుకుంటున్నా. అంటే పాతగా ఉన్న ఈ వస్తువుల్ని కొత్తగా బ్రైట్‌గా కనపడేలాగా చేసుకుందాం అనుకుంటున్నా. అన్నీ సెట్ చేసుకొని హాల్‌లో అయితే కూర్చున్నానండి. కూర్చున్నాక అర్థమైంది హాల్‌లో ఒక్క చుక్క పెయింట్ పడినా మా ఆయన ఒప్పుకోడని. అందుకే మళ్ళీ నా సెటప్ అంతా రూమ్‌లోకి తీసుకొని పోయినా. నేను ఏదైనా క్రాఫ్ట్ అలాంటివి చేయాలంటే మ్యాక్సిమం రూమ్‌లోనే చేసుకుంటా. ఇక్కడైతే సెటిల్ అయినా. ఇలా మొత్తం దీనికైతే ఈ కలర్ ఇస్తున్నానండి. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. నెయిల్ పాలిష్‌లు కూడా ఎక్కువ ఈ కలరే యూజ్ చేస్తాను నేను. ఇది పింక్ కాదు, రోజ్ కాదు. కొంచెం వెరైటీగా ఉంటది కలర్. నాకు బాగా నచ్చుతుంది. అందుకోసం డీసెంట్ లుక్ ఉంటది కదా అని ఈ కలరే ప్రిఫర్ చేస్తాను దీనికి కూడా. దీనికి మొత్తం 2, 3 లేయర్లు వేస్తే గానీ దీని కలర్ కనపడుకోకుండా సెట్ కాలేదు. మొత్తం నీట్‌గా లోపల, పైన మొత్తం 2, 3 లేయర్స్ ఏసుకొని దీన్నైతే రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ కింద పెయింట్ పడితే ఏం చేస్తా అనుకుంటున్నారా? నెయిల్ రిమూవర్‌తో అయితే క్లీన్ చేస్తానండి. నెయిల్ రిమూవర్‌తో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఏ వాటినైనా కూడా స్విచ్ బోర్డ్‌లని వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. అందుకే ఇక్కడ వేసేస్తా ఉంటా అన్నిటిని. ఇప్పుడే పెయింట్ ఏసా గదా! దీన్ని రివర్స్ తిప్పితే పెయింట్ పోతదేమో అనేసి నేనే కొంచెం బెండ్ అయ్యి మొత్తం లోపల సైడ్ గూడా వేసేసుకుంటా ఉన్నా. ఇదిగోండి మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంది. పైన డిజైన్ ఉంది గదా! ఆ డిజైన్‌నే నేను చేసుకుందాం అనుకున్నా. వేరే డిజైన్ ఏస్తే మళ్ళీ ఒక హెచ్చుతగ్గులుగా వస్తది. ఈ డిజైన్ కొంచెం హెచ్చుతగ్గులుగా అలా ఉంది. అందుకోసమని ఆ డిజైన్‌లోనే కొంచెం మార్పులు చేద్దాం అనుకున్నా. అందుకోసం వైట్ కలర్‌నైతే తీసుకున్నానండి. ఎందుకంటే ఈ కలర్ పైకి వైట్ కలర్ అయితే బాగా బ్రైట్‌గా కనిపిస్తది. ఇప్పుడు లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్నిటిని యాజ్ ఇట్ ఈజ్ అట్లే వేసేసుకుంటా ఉన్నా. మొత్తం లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. లాస్ట్‌లో అయితే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇన్ని రోజులు దీన్ని లోపలే పెట్టేసి దాసిపెడతా కనపడుకోకుండా మిషన్ కుట్టడానికి అట్లా వాడుకుంటా ఉన్నా కానీ, ఇప్పుడు దీన్నైతే డైరెక్ట్ హాల్‌లో పెట్టుకొని ఒక టీపాయ్ లాగా ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. ఇలా మొత్తం మిడిల్‌లో లైన్స్ అన్నీ వేసేసుకొని చుట్టూ ఒక బార్డర్‌ని కూడా ఇచ్చేసాను. బార్డర్ వేసిన తర్వాత కొంచెం వెడల్పుగా రావాలనేసి ఫింగర్‌తోనే అలా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ కూడా వేసుకుంటున్నానండి. దీనికి ఉన్నాయి ఆల్రెడీ, అందుకోసమని స్ట్రెయిట్ లైన్స్ కూడా ఇచ్చాను. తర్వాత చుట్టూ వచ్చేసి ఇలా డిజైన్ వేసుకున్నాను. కొంచెం పాత మోడల్ వేసినా కూడా నా దగ్గర ఉన్న పెయింట్స్‌తో కొంచెం అందంగా కనపడేలాగా చేయాలనుకున్నా దీన్ని. అందుకే ఆల్రెడీ నా దగ్గర ఉన్న పెయింట్స్ మాత్రమే వాడాను. ఎక్స్ట్రా ఏం తీసుకొని రాలేదు. అందుకే ఇలా కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి మొత్తం పెయింట్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత నీట్‌గా డాట్స్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా డిజైన్ లాగా కనపడడం కోసం. నిజంగా తెలుసా, డాట్స్ పెట్టామంటే ఏ చిన్న ముగ్గులో అయినా దేంట్లో అయినా భలే లుక్ వస్తది. అందుకోసమని డాట్స్ ఇచ్చాను. ఇట్లా ఏదన్నా పాతగా అయిపోయినటివి కొత్తగా చేయడము, లేకపోతే పనికిరాని వాటిని పనికొచ్చేలాగా చేసుకోవడం, అలాంటివి చేయడం అంటే నాకు భలే ఇష్టము. వీటిలోనే కాదు, జ్యువెలరీ కొంటా కదా! జ్యువెలరీలో కూడా నేను అన్ని మార్పులు చేసుకుంటా ఉంటా. కొన్న తర్వాత కూడా ఏవైనా ఇయర్ రింగ్స్‌కైనా దేనికైనా. దీనికొచ్చేసి డాట్స్ అన్నీ పెట్టిన తర్వాత మిడిల్‌లో గ్రీన్ కలర్ ఇచ్చానండి. ఎందుకంటే బ్రైట్‌గా కనిపిస్తదనేసి. మొత్తం ఇవ్వకుండా అక్కడక్కడ మాత్రమే ఈ గ్రీన్ కలర్ ఏసానండి. కొంచెం బ్రైట్‌గా కనపడడం కోసం వైట్‌లో గ్రీను. దీనికి అంత హెవీ ఖర్చేం ఉండదు. జస్ట్ ఒక పెయింట్ ఉంటే చాలు మన దగ్గర, అంతే. మన దగ్గర ఉన్న పాత టేబుల్‌ని ఇలా కొత్తగా మార్చేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఫినిష్ అయిన తర్వాత దీని లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడైతే దీన్ని హాల్‌లో పెట్టడమే కాదు, ఎవరైనా వచ్చినా కూడా చూడ్డానికి ఈజీగా కనపడేలాగే పెట్టుకోవచ్చు. చూడండి, పాతగా ఉన్న ఈ టేబుల్ అయితే మబ్బు పట్టిపోయి ఉన్నింది కదా! ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్‌గా, ఎంత కళగా కనిపిస్తా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి ఈ చిన్ని స్టూల్ అయితే తీసుకున్నానండి. ఇది చాలా ఇయర్స్ నుంచి వాడి చాలా మబ్బు పట్టిపోయింది. ఒక 8, 9 ఇయర్స్ ఏమో వాడింటాం దీన్ని.
దీనికి వచ్చేసి మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నానండి. మొత్తం ఫుల్లుగా లోపల సైడు మొత్తం ఎక్కడా కనపడుకోకుండా, ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం వైట్ కలర్ అయితే వేసేసుకుంటున్నా. మళ్ళీ లోపల సైడ్ అట్లా వేయకోకుండా ఉంటే గ్యాపులు కనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకనేసి మొత్తం లోపల సైడు మొత్తం వేసేసాను వైట్ కలరే. తర్వాత వచ్చేసి పైన ఈ కలరే వేసుకున్నానండి. ఫస్ట్ దానికి వేసా కదా టేబుల్కి, దానిలాగే దీనికి వేసుకున్నా. ఈ వైట్ కలరే ఉంచాలనుకున్నా, ఇది వేయద్దు అనుకున్నా. కానీ వైట్ కలర్ అయితే అంత షైనీ కలర్ కాదు, అది జస్ట్ వైట్గా ఉంది అంతే, పిండిలాగా. అందుకని నాకు నచ్చలేదు, అందుకని మళ్ళీ ఈ కలర్ వేశాను. తర్వాత వచ్చేసి ఇది ఒక పెళ్లి కార్డ్ అండి. మిడిల్లో ఒక డిజైన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. ఎప్పుడూ ట్రై చేయలేదు నేను, ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. ఇదే లాస్ట్ కూడా అవుతుంది అనుకోలేదు నేను. మిడిల్లో డిజైన్ చాలా బాగుంది కదా, దీనికి మిడిల్లో వేస్తే చాలా బాగుంటుంది, బ్రైట్గా కనిపిస్తుంది అనుకున్నా నేనేం చేశానంటే స్టూల్కి పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ మళ్ళీ ఆరిపోతే అంటుకోదేమో అనేసి ఆరకముందే అంటించేసాను. దీన్ని అంటించిన తర్వాత దీనిపైన మొత్తం కలర్ పూసేసాను. ఎక్కడ గ్యాపులు లేకోకుండా బాగా ప్రెస్ చేశాను. కాకుంటే అక్కడ సన్నగా ఉంది కదా డిజైన్, ఆ సన్నగా డిజైన్ అంతా లేస్తూ ఉంది సారికి. అక్కడ లేవడం వల్ల ఇట్లా బ్లూ కలర్ వేసేటప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. డిజైన్ అయితే అస్సలు రాలేదు, జస్ట్ ఏదో లవ్ సింబల్ లాగా అట్లా లైట్గా వచ్చేసింది అంతే. నాకేమంత బాగా అనిపించలేదు ఇది. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయాలంటే కన్ఫామ్గా పెయింట్ అంతా బాగా ఆరిన తర్వాత వేయాలి అని నాకు అర్థమైంది. నేను అసలు వేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా భయపడుతూనే ఉన్నా, ఎందుకంటే ఇది వస్తుందా రాదేమో అని పెద్ద డౌట్ నాకు. ఎందుకంటే అది సన్నగా ఉంది కదా, అది లేస్తూ ఉంది, అందుకనేసి దాంట్లోకి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది అని నాకు అర్థం అవుతూ ఉంది. సరేలే ఏదవుతే అదేంది, ఫస్ట్ టైం కదా అని ట్రై చేశాను. అలా వేసేసుకున్న తర్వాత నీట్గా దీన్ని తీయడం స్టార్ట్ చేశాను. చూడండి ఎట్లా పోయిందో, అస్సలు సేమ్ బాగా అనిపించలేదు నాకు. ఏం పర్వాలేదు, అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏదైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేసామంటే అసలు డిసప్పాయింట్ అవ్వకుండా దాన్ని మళ్ళీ కొంచెం ఏదైనా చేంజెస్ చేసి కొంచెం మనకి తగినట్టుగా సెట్ చేసుకోవాలనుకున్నా. అందుకే దీనికి మొత్తం బ్లూ కలర్తో రౌండ్ సర్కిల్ అయితే ఇచ్చేసానండి. తర్వాత రెడ్ కలర్ని తీసుకొని, ఇక్కడ రెడ్ కలర్ కంటే వేరే కలర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను వేరే కలర్స్ వద్దు, నా దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా. అందుకే ఉన్న వాటితోనే సెట్ చేసుకుంటా ఉన్నా. ఇట్లా రెడ్ కలర్ మొత్తం ఇలా ఒక డిజైన్ లాగా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా బ్లూ కలర్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటా ఉన్నా డిజైన్లో, కొంచెం కనపడడం కోసం. ఇలా ఉంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ని అయితే ఇట్లా సేమ్ పాతది ముగ్గు ఉంటుంది కదా 8, దాన్ని మొత్తం వేసేస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కూడా ముగ్గు నాకు బాగా ఇష్టం. ఇది అన్నీ 8 వస్తూ ఉంటాయి కదా, చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి అనేసి ఇది వేసుకున్నా. ఇలా ఉంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఇది దానిపైన కొంచెం లైట్గా అయిపోయింది కలర్, అందుకనేసి డబల్ కోటింగ్ ఇస్తూ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి అదే వైట్ కలర్తో ఇలా మొత్తం డాట్స్ కొంచెం పెద్ద సైజ్వి పెట్టేసుకున్నా కనపడడం కోసం. తర్వాత పైన బ్లూ కలర్తో డాట్స్ పెట్టాము కదా, అవి కొంచెం లైట్గా కనిపిస్తాయి, పెద్దగా కనపడలా. అందుకోసం అనేసి ఈ వైట్ కలర్తోనే దానికి మొత్తం ఇంకొక లైన్ లాగా గీసేసుకున్నా, అప్పుడు బ్రైట్గా కనిపిస్తూ ఉంది. దగ్గర నుంచి అయితే కూడా రెడ్ వైట్ కాంబినేషన్ అయిందన బాగా కనిపిస్తుంది చుట్టూ బార్డరు. మళ్ళీ వచ్చేసి మిడిల్లో అయితే ఇట్లా డిజైన్ వేసుకున్నాను. అన్నీ చిన్న చిన్న సింపుల్ డిజైన్లతోనే వీటిని అయితే డిజైన్ చేసుకున్నాను. కానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే సూపర్గా ఉండింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఉంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడైనా సెట్ చేసేసుకోవచ్చు.
ఇలా చూడండి 2 ఒక సెట్ లాగా అనిపించినాయి నాకు. బాగా బాగా ముద్దుగా ఉన్నాయి చూడ్డానికి కూడా. వీటినైతే అస్సలు లోపల పెట్టాలనిపియలేదు నాకు. అందుకోసం అనేసి ఇక్కడే హాల్లోనే సెట్ చేసుకోవాలనుకున్నా. వీటిపైన మంచి ఫ్లవర్ వాజ్ పెద్దది పెట్టామనుకోండి చూడ్డానికి చాలా బాగుంటుంది. నా దగ్గర అంత పెద్దవి అయితే పైన ఉన్నాయి, అందుకని తీయలేదు. ఉన్నదే పెట్టి చూపిస్తా ఉన్నా. ఇట్లా దీన్ని ఒక చోట పెట్టుకున్నా కూడా చూడ్డానికి ఒక డిజైన్ లాగా చాలా బాగుంటుంది. దీన్ని టీపాయ్ లాగా వాడుకోవచ్చు, మనకి ఎలా కావాలన్నా వాడుకోవచ్చు. దీన్నైతే కొంతమంది భోజనం తినడానికి కూడా చిన్న టేబుల్స్ వాడతారు కదా, అట్లా కూడా వాడుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా చూసినా కూడా చాలా బాగుంటుంది. కొత్తగా మామూలుగా బయట నుంచి అయితే డైరెక్ట్ లుక్ అయితే చాలా బాగుంది. చూడండి ఇట్లా ఒక షో పీస్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. దాన్ని ఒక చోట ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లవర్ వాజ్ కూడా నేనే తయారు చేసింది. దాని వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇలా బెడ్రూమ్లో కూడా మన కాట్కి పక్కన పెట్టుకున్నామంటే చిన్న టీపాయ్ లాగా చాలా బాగుంటుంది. ఇట్లా ఒక ఫ్లవర్ వాజ్ అయినా, లేకపోతే మనం పొద్దున్నే టీ తాగుతూ ఉంటాం కదా, టీ కప్స్ అలాంటివి పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో స్టైల్స్గా మార్చుకోవచ్చు మన దగ్గర ఉన్న పాత వాటిని. ముందైతే వాటిని దాచిపెడతా ఉన్నా నేను, ఎప్పుడు రూమ్లోనే. కానీ ఇప్పుడైతే అస్సలు లోపల పెట్టాలనుకోలేదు. ఇలా హాల్లోనే సెట్ చేసుకోవాలనుకున్నా. చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.